ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారా? అయితే ఆ ఇల్లు మీకు నేను ఫ్రీగా ఇప్పిస్తానని చెప్పి లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చి చాలా మంది కాల్ చేసి నరేష్ ఎలా జరుగుతుంది, ఎలా ఇప్పిస్తావు ఏంటని చెప్పని అడుగుతున్నారు. దీనికి సంబంధించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏంటి అంటే మనం గనక ఒక 50-60 lakh రూపీస్ లో కనుక ఇల్లు తీసుకుంటే దీని యొక్క మంత్లీ ఈఎంఐ నియర్లీ 40,000 రూపీస్ ఉంటుంది. ఈ 40,000 రూపీస్ ని మనం మంత్లీ గనక సిస్టమాటిక్ ప్లాన్ లో గనక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, మనము 5 years పాటు కనుక ఇన్వెస్ట్ చేస్తే 5 years కి 25 lakh రూపీస్ అనేది నియర్లీ అవుతుంది. ఈ 25 lakh రూపీస్ 5 years కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ 50 lakh రూపీస్ అనేది మనకి అవడం జరుగుతుంది. ఈ 50 lakh రూపీస్ లంసమ్ అమౌంట్ జనరేట్ అయిన తర్వాత మనం ఇల్లు ప్లాన్ చేసుకుంటాం. ఇల్లు ప్లాన్ చేసుకొని మళ్ళీ అదే రోజు కనుక మనం హోమ్ లోన్ కనుక మనం వెళ్తే ఇదే 50 lakh రూపీస్ కి మంత్లీ ఈఎంఐ అదే 40,000 వస్తుందండి నియర్లీ. దీనికి ఏదైతే ROI రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని, ఈ అమౌంట్ ని మనం సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ లో గనక కన్వర్ట్ చేసుకొని ఈ ROI ఏదైతే ఉందో ఆ ROI ప్రకారంగా మనం విత్ డ్రాయల్ కనుక చేసుకుంటూ ఉంటే మనము హోమ్ లోన్ 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల పాటు ఏదైతే మనం పెట్టుకుంటామో ఆ పెట్టుకున్నంత సేపు కూడా ఈ ROI ప్రకారంగా ఈ EMI అనేది దీని ద్వారానే పే చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ 50 lakh రూపీస్ అనేది 20-25 years కి నియర్లీ 1 CR అనేది అవడం జరుగుతుంది. ఈ 1 CR అనేది మిగిలిపోతుంది 25 years కి. దాంతో పాటుగా మనం ఏదైతే డ్రీమ్ హౌస్ అనుకుంటున్నామో ఆ ఇల్లు కూడా మనకి మిగిలిపోతుంది. అంటే మనకి 25 years కంప్లీట్ అయ్యేసరికి మన ఇల్లు అనేది ఫ్రీగా మనకు వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఎవరైతే హోమ్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.